హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు గావా అంటే ఏమిటి, అది ఎంత భయంకరమైనదో మరియు ఎంత ప్రమాదకరమైనదో అని మా ఊరి దగ్గరలో ఒకప్పుడు జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా మరియు మా పెద్దలు దాని గురించి చెప్పిన మాటల ద్వారా దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే కథలోకి వెళ్లే ముందు నా ఈ ఛానల్ చూస్తున్న వారిలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు ఈ గావా అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రస్తుత సమాజంలో మనం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ళు, భవనాలు, బంగళాలు, షాపులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు అంటూ మరెన్నో కట్టుబడి నిర్మాణాలను చూస్తూనే ఉంటాం. అదేవిధంగా వాటి నిర్మాణ సమయం పూర్తి అవగానే గృహప్రవేశం చేయాలన్నా, కంపెనీ అయితే దానిని ప్రారంభించాలన్నా, షాపులు, ఫ్యాక్టరీలు, బంగళాలు ఇలా వాటి వినియోగంలోకి తీసుకురావాలి అన్నా ఒక సమయం, సందర్భం అంటూ చూసుకొని ముహూర్తాలు, పూజలు, యాగాలు, వ్రతాలు ఇలా వారికి తగ్గట్టు కార్యక్రమాలు చేసి తదుపరి వాటిని నిర్వహణలోనికి తీసుకురావడం కూడా చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా చేస్తుంటాం. అయితే అదే విధంగా వీటికంటే ముందు పూర్తి నిర్మాణం అయిన తర్వాత వారి స్తోమతకు తగ్గట్టుగా అక్కడ ఏదైనా జంతువులను బలి ఇచ్చి ఆ రక్తంతో ఆ ప్రదేశం నలుమూలలో శుద్ధి చేయించడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఆ యొక్క ప్రదేశం నిర్మాణ ప్రక్రియ అనేది మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు చీకటి మరియు నిర్మానుష్యంగా పడి ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది దృష్టికి లోనై కొంచెం దిష్టి పరిమాణాలకు కూడా దగ్గరై ఉంటుంది. అలాగే నిర్మాణ సమయంలో చేసే కొన్ని అవకతవకలు, పొరపాట్లు వల్ల కూడా కొంచెం దుష్ట ప్రభావానికి లోనయ్యి ఉంటుంది. ఇలాంటి మొదలగు వాటి నుంచి దానిని దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ బలి విధానం అనేది చేస్తారు. అయితే ఇలాంటి దుష్ట ప్రభావాల చేత, దిష్టి పరిమాణాల చేత ఆ చోటులో చేరి ఉన్న నెగిటివ్ ఎనర్జీనే దుష్టశక్తి లేక దిష్టి శక్తి అంటూ పిలుస్తారు. దాని యొక్క శక్తిని జరిగే పరిణామాల ద్వారా, దుష్ఫలితాల ద్వారానే అంచనా వేయగలుగుతుంటారు. అంటే ఎగ్జాంపుల్, అక్కడ దెయ్యాలలా చేరి ఉండడం, లేక ఏదో ఒక విధంగా ఆ నిర్మాణాన్ని వాడుకలోకి తీసుకురాకుండా చేయడం, దానికి సంబంధించిన వ్యక్తులను ఇబ్బందులకు గురి చేయడం లాంటివి అన్నమాట. ఓకే, ఇలాంటి ఒక దుష్ట శక్తినే అంటే ఆ నెగిటివ్ ఎనర్జీనే గావా అని పిలుస్తారు పెద్దలు. ఓకే, మీరు చెప్పేదంతా బానే ఉంది. అయితే ఆ బలి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పింది మీకు అర్థం అయ్యాక కూడా ఇలాంటి ఆలోచన వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. కొన్నేళ్ల క్రితం మా ఊరిలో భాగ్యమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమెకి ఎంత ఆస్తి ఉన్నా కానీ డబ్బు పిచ్చి మాత్రం వదిలేది కాదు. దాంతోపాటు చాలా పిసిరినారిది కూడా. కనీసం పిల్లికి కూడా బిచ్చమయ్యదు. ఆమె ఒక్కగానొక్క కొడుకును బాగా చదివించి విదేశాలలో ఉద్యోగం చేసేందుకు పంపుతుంది. అక్కడ అతను సంపాదించేది మొత్తం కూడా ఈమెకే పంపేవాడు. సొంత ఊర్లో ఒక మంచి బంగళా కట్టుకోవాలని అతనికి ఆశ. అందుకోసమే అమ్మకు తాను వచ్చేలోపు ఆ ఏర్పాట్లు అన్ని పూర్తి చేయించమని బాధ్యత అప్పగించి అలా చేసేవాడు. అలా కొన్నాళ్లకు అన్ని ఏర్పాట్లు చేసి ఊరి దగ్గరలోనే ఉన్న తన పొలంలోనే పెద్ద బంగళా నిర్మించేందుకు అంతా సిద్ధం చేస్తుంది భాగ్యమ్మ. పనులు చకచకా చేస్తూ రూపాయి అంటే రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా, కనీసం పనిచేసే వాళ్ళకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా తన పిసినారితనంతో పనులు జరిగించేది. అలా ఎంతోమంది దిష్టి గోష్ఠలను పోగేసుకొని 1 సంవత్సర కాలంలో బంగ్లా నిర్మాణం మొత్తం పూర్తి చేసేస్తుంది. ఇంకా తన కొడుకు వచ్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. నేను వచ్చాక ఘనంగా ఏర్పాట్లు చేసి ప్రారంభోత్సవం చేసి ప్రవేశం చేస్తామని చెప్తాడు. సరే అని మాట వరుసకు తల ఊపిన ఆమె మరికొద్ది రోజులు గడవగానే ఉండబట్టలేక, అయినా అంత ఖర్చు పెట్టి మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండేందుకు మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఘనంగా అందరినీ పిలిచి కార్యక్రమాలు చేయడం ఎందుకు? అబ్బాయి వచ్చాక నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే, మనం వెళ్ళి అక్కడే ఉందామని భర్తతో వాదించి
కనీసం ఎటువంటి బలిదానాలు లేకుండా పూజా సంస్కారాలు కూడా లేకుండా వెళ్ళి అక్కడే ఉండడం మొదలు పెడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తుంది. ఆమె ఇంట్లోకి పని కోసం లేక ఇతర అవసరాల కోసం వెళ్ళి అక్కడే ఉంటున్న కొంతమంది కనబడకుండా పోవడం జరుగుతుంది. ఎంతమంది వచ్చి అడిగినా ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించినా వారి గురించి వీలు కాదు. ఆమె మాత్రం నాకు ఏం తెలుసు, వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోయారు అనే సమాధానం మాత్రమే ఇచ్చేది. ఇక చేసేది ఏమీ లేక ఎవ్వరూ కూడా అక్కడికి ఇంకా పనికి వెళ్ళే వాళ్ళు కాదు. ఇలా 2 రోజుల తర్వాత ఒక సాయంత్రం ఊరు తిరిగి బట్టల వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి బాగా అలసిపోయి ఆ బంగళా ముందు ఉన్న అరుగుపై వచ్చి అలసట తీర్చుకుంటూ ఉంటాడు. అది చూసిన భాగ్యమ్మ అతని వద్దకు వచ్చి మాటలు కలుపుతూ, చాలా అలసిపోయి ఉన్నారు కదా, ఇక రాత్రి కూడా అయిపోయింది, ఈ రోజుకి మా ఇంట్లోనే తినేసి సేద తీరి పొద్దునే వెళ్ళండి, ఏర్పాట్లు చేస్తాను అని అంటూ అతనిని భవనంలోనికి తీసుకువెళ్తుంది. అలా అతనిని లోనికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి పడుకునేందుకు ఒక గదిని చూపిస్తుంది. అతనికి సదుపాయాలు దొరికినందుకు ఆనందంగాను మరియు ఒక పక్క చిన్న అనుమానం కూడా ఉంటుంది, ఎందుకు ఈమె ఇంతలా మర్యాదలు చేస్తుందా అని. సరేలే ఏముంది, పడుకొని పొద్దునే మన పని మనం చూసుకుందాం, ఏమీ కాదు అని అనుకుంటూ గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. అలా కాసేపు అయ్యాక ఆ గదిలో నుంచి ఏవేవో వింత శబ్దాలు వినపడుతూ ఉండడంతో పూర్తి నిద్రలోకి కూడా వెళ్లకుండా ఏంటా అని ఆలోచిస్తూ ఇంతలో తన పక్కనే ఏదో అలికిడి రావడంతో తిరిగి చూసే ప్రయత్నం చేస్తాడు. అంతే, భాగ్యమ్మ తన పక్కనే నిల్చొని ఒక పెద్ద కత్తి తీసుకొని అతని మెడపై నరికే ప్రయత్నం చేస్తుంది. అతను అది గమనించి పక్కకు జరిగి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దానితో మెడకు తగలాల్సిన కత్తి వీపు భాగంలో తగులుతుంది. ఇక అంతే, ఒక్కసారిగా ప్రాణాలు అరచేత పట్టుకొని ఆ వ్యక్తి తగిలిన గాయాన్ని కూడా లెక్క చేయకుండా పరుగులు తీసి ఏదొక విధంగా ఆ ఇంటి నుంచి బయటపడి ఊరి వైపు పరుగులు తీస్తాడు. పారిపోతున్న అతన్ని చూస్తూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భాగ్యమ్మ అలానే కొయ్యబారిపోతుంది. ఇక ఆ గది నుంచి చాలా ఎక్కువగా అరుపులు శబ్దాలు వస్తూ ఉండడంతో ఇక వెళ్ళిన వ్యక్తి అందరికీ చెప్పక మానడు. వారు ఇక్కడికి తిరిగి వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి అని భావించి పడుకుని నిద్రిస్తున్న తన భర్త వద్దకు వెళ్ళి అతని తలను ఒక్క ఏటుకి నరికి తీసుకుని వచ్చి ఆ గదిలో పడేస్తుంది. ఇక వెంటనే ఒక పేపర్పై తన బాధను, ఇప్పటి వరకు తాను ఇది అంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో అనే వ్యధను అందులో రాసి ఊరి జనం వస్తూ ఉండడం గమనించి తాను కూడా తన తల నరుక్కొని అదే గదిలో ప్రాణాలు విడుస్తుంది. ఇక అప్పటికే అక్కడికి చేరుకున్న ఊరి జనం లోపల జరిగిన ఆ సంఘటనను చూసి నిబ్బరపోతారు. అంతటి భయాందోళనకరమైన సందర్భంలో అక్కడ ఉండేందుకు ఎవ్వరికీ ధైర్యం సరిపోక పొద్దుపొడిచాక చూసుకుందాం ఇది ఏంటో అని తిరిగి భయంతో వెళ్ళిపోతారు. ఇంకా రాత్రి అంతా అసలు అక్కడ ఏం జరిగిందో అనే ఆలోచనలోనే గడిపేస్తారు. తెల్లవారగానే ధైర్యం చేసుకుని కొంతమంది ఆ బంగళాలోనికి ప్రవేశించి ఆ గది దగ్గరకు వెళ్ళి చూస్తారు. రాత్రి వాళ్ళు చూసిన సంఘటన ఏది అక్కడ జరిగినట్లుగానే అంతా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి అక్కడే చచ్చిపడి ఉన్న వారి శవాలు కూడా కనబడవు, రక్తపు మరకలు కూడా ఉండవు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అక్కడే ఆమె రాసి పెట్టిన ఉత్తరం పడి ఉండడం గమనించి దాన్ని తీసుకొని చదివి భయభ్రాంతులై ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఎవరూ ఉండకండి అంటూ ఈ ఇంటి వైపుకు కూడా ఎవరూ రాకండి అని అందరికీ హెచ్చరిస్తూ ఆ బంగళాకు శాశ్వతంగా తాళాలు వేసేస్తారు. ఇంతకు తాను ఆ లెటర్లో ఏమని రాసిందో తెలుసుకుందాం. అందరూ నన్ను క్షమించండి, ముఖ్యంగా నా కన్న కొడుకు క్షమాపణే నేను కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పు మరలా ఇంకెవ్వరూ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నా పిసినారితనం వల్ల, నా ఒప్పలేని గుణం వల్ల నా కొడుకు చెప్పిన మాటని కూడా నేను లెక్క చేయకుండా ఎంతో ఆడంబరంగా కట్టించుకున్న ఈ ఇంటిలోనికి కనీసం పూజ పునస్కారాలు కూడా లేకుండా నేను నా ఇష్ట ప్రకారం ప్రవేశించి ఇంత విస్తీర్ణమైన ప్రదేశాన్ని వినియోగించసాగాను. అప్పటికే దుష్టశక్తి ఈ ప్రదేశంలో చేరి ఉంది. అది కొద్ది రోజుల పాటు నన్ను చాలా ఇబ్బంది పెట్టసాగింది.
ఒకరోజు అది నాతో ఏదో చెప్పాలంటూ మాటలు కూడా వినిపించసాగాయి. అప్పటికి గాని నాకు అర్థం కాలేదు. గావకు ఇక్కడ ఉండే ఆస్కారం ఇచ్చి అది ఆశించే స్థాయి వరకు తీసుకువచ్చాను అని. సరే, అయినప్పటికీ ఆశించింది ఇచ్చేసి సాగనంపుదాం అని దానితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. దానికి కోడిని బలి ఇచ్చాను, మేకను కూడా బలిచ్చాను. అయినప్పటికీ అది అంగీకరించక నాకు పుట్టిన నా కన్న కొడుకుని బలి కోరుకుంది. దానికి నేను అది తప్ప ఇంకేమైనా అడుగు అని మొరపెట్టుకోవడంతో, అయితే నాకు 11 మందిని బలి ఇచ్చి నా ఆశ ఆకలి తీర్చు, నీ బిడ్డను వదిలేస్తాను అని చెప్పింది. దానితో ఏమీ చేయలేక తల్లి ప్రేమ అడ్డు వచ్చి కన్న కొడుకుని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఎవరికి అనుమానం రాకుండా ఇప్పటికి 9 మందిని దానికి బలిదానం చేశాను. ఇంకో 2 బలి ఇస్తే అది వెళ్ళిపోయి నన్ను ప్రశాంతంగా మరియు నా కొడుకుని ప్రాణాలను పదిలంగా ఉంచుతుందని భావించి ఈరోజు ఈ వ్యక్తిని చంపి తనకు బలి అర్పిద్దామనుకున్నాను. కానీ అతను తప్పించుకొని పారిపోయాడు. ఇక అతను ఈ విషయం ఎవ్వరికీ చెప్పక మానడు. ఒకవేళ అందరికీ తెలిసి వచ్చి నన్ను చంపేలోగా నేనే ఏదో ఒకటి చేసి నా కొడుకు ప్రాణాలను ఈ గావు నుండి కాపాడుకోవాలి అని నా భర్తను బలి చేసి చివరిగా నన్ను నేనే దానికి బలిదానంగా అర్పించుకుంటున్నాను. ఇక మీదట ఇక్కడ ఎవరూ నివాసం ఉండకండి. నేను చేసిన తప్పుని మరెవరూ ఇంకా చేయకండి. నన్ను క్షమించండి అంటూ ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బంగళాని అలానే మూసివేసి ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని తన కొడుకు కూడా విదేశాల నుంచి రాకుండా అక్కడే ఉండిపోయాడు. ఓకే, సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయకండి. మూఢనమ్మకాలు అని కొట్టిపాడేయకండి. పాజిటివ్ ఎనర్జీ దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, నెగిటివ్ ఎనర్జీ దెయ్యాలు కూడా ఉన్నాయి అనేది అంతే నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో కొత్త కథనంతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.